ఓం శాంతి. 63 జన్మలుగా ఆత్మ పైన వికర్మల యొక్క భారం ఉంది. ఏ యుక్తితో మన వికర్మల బరువును తగ్గించాలో బాబా మాటల్లోనే విందాము. ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని పూర్తి మురళిని విందాం. 6 नवंबर మురళి. मीठे बच्चे, देही अभिमानी बनने में ही तुम्हारी सेफ्टी है। तुम श्रीमत पर रूहानी सर्विस में लग जाओ तो देह अभिमान रूपी दुश्मन वार नहीं करेगा। మధురమైన పిల్లలు, ఆత్మాభిమానిగా అవ్వడంలోనే మీ రక్షణ ఉంది. మీరు శ్రీమతం అనుసారంగా ఆత్మిక సేవలో నిమగ్నం అవ్వండి. అప్పుడు దేహాభిమానం అనే శత్రువు దాడి చెయ్యదు. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానిగా అవ్వడంలోనే మీ రక్షణ ఉంది. మీరు శ్రీమతం అనుసారంగా ఆత్మిక సేవలోనే నిమగ్నం అవ్వండి. ఆత్మాభిమానిగా అవ్వడంతో న్యాచురల్గా బాబా సహాయం మనకి లభిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక ఇంటర్నల్ లింక్ బాబాతో ఏర్పరచుకుంటుంది. బాబా సహాయము లభిస్తుంది. ఆత్మ యొక్క 7 గుణాలు 7 బాడీ గార్డ్ల వలె ఆత్మని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆత్మ సురక్షితంగా ఉంటుంది ఆత్మాభిమాని స్థితిలో ఉండడం వలన. దేహాభిమానం 5 దొంగలతో వచ్చి దాడి చేస్తుంది. దేహాభిమానం చాలా పెద్ద శత్రువు, అర్థకల్పం నుండి శత్రువుగా ఉంది. అందుకని ఇది మనల్ని పదే పదే ఓడిస్తుంది. దీనిలో మనకు చాలా అభద్రత భావన ఏర్పడుతుంది. మాయ ప్రభావంలోకి వచ్చేస్తాం, మాయ నీడ పడుతుంది. అందుకే బాబా ఆత్మాభిమానిగా ఉండండి, దీంట్లోనే మీ సురక్ష అని చెప్తున్నారు. प्रश्न, विकर्मों का बोझ सिर पर है, उसकी निशानी क्या होगी? उसे हल्का करने की विधि सुनाओ. వికర్మల భారము తలపైన ఉంది, దానికి గుర్తు ఏమిటి? దాన్ని తేలిగ్గా చేసుకునేందుకు విధి ఏమిటి? జవాబు, जब तक विकर्मों का बोझ है तब तक ज्ञान की धारणा नहीं हो सकती. ఎప్పటి వరకు వికర్మల బరువు ఉంటుందో అప్పటి వరకు జ్ఞానం ధారణ జరగదు. కర్మ ऐसे किए हुए हैं जो बार बार विघ्न डालते हैं. ఎటువంటి కర్మలు చేసి ఉన్నారు అంటే అవి పదే పదే విఘ్నాలు వేస్తూ ఉంటాయి, ముందుకు వెళ్ళనివ్వవు. इस बोझ से हल्का होने के लिए नींद को जीतने वाले निद्रा जीत बनो. ఈ బరువు నుండి తేలికగా అవ్వాలి అనుకుంటే నిద్రను జయించే నిద్రాజీతులుగా కండి. रात को जाग कर बाबा को याद करो तो बोझ हल्का हो जाएगा. రాత్రి మేల్కొని బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడు బరువు తేలికగా అవుతుంది. వికర్మల బరువు నా తలపైన ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీ స్థితిని చూసుకోండి. బాబా అన్నారు, ఒకవేళ మీలో ఏమి ధారణ జరగట్లేదు, మీరు ఎంత ప్రయత్నించినా ధారణ చేయలేకపోతున్నారు అంటే గతంలో మీరు అలాంటి కర్మలు చేశారు. అవి పదే పదే విఘ్నం వేస్తూ ఆటంకం కలిగిస్తూ మీలో ధారణ జరగకుండా చేస్తున్నాయి. అంటే మీ పైన చాలా వికర్మల భారం ఉంది అనే దానికి గుర్తు ఇది. ఇప్పుడు గుర్తును మనం పసిగట్టిన తర్వాత ఇది మన లోపల ఉంది అని తెలుసుకున్నాక దాని నుండి మనం విముక్తిని పొందడానికి బాబా ఉపాయం చెప్తున్నారు. అమృత్ వేళ ఎర్లీగా లేవండి. రెగ్యులర్గా లేచి అమృత వేళ కన్నా ఇంకా కొంచెం ముందు లేవండి. నిద్రను జయించండి. అప్పుడే మీరు బాబా నుండి స్పెషల్గా పవర్స్ తీసుకొని ఆ వికర్మల బరువును తగ్గించుకుంటూ మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు అంటున్నారు బాబా. గీత్, మాతా ఓ మాతా తు జగకి భాగ్య విధాత. మాత, నీవే జగత్తుకు భాగ్య విధాతవు అని పాట. ఓం శాంతి. यह हुई जगदम्बा की महिमा क्योंकि यह है नई रचना. ఇది జగదంబ యొక్క మహిమ, ఎందుకంటే ఇది నూతన రచన.
एकदम नई रचना तो होती नहीं है. ఒక్కసారిగా కొత్త రచన ఎక్కడి నుండో రాదు కదా. పాత దాని నుండి కొత్తది తయారవుతుంది. మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళాలి. ये जैसे जीने और मरने का सवाल है, या तो मृत्यु लोक से मरकर ख़त्म होना है, या तो जीते जी मरकर अमर लोक में चलना है. ఇదొక విధంగా జీవిస్తూనే మరణించేటువంటి ప్రశ్న, లేక మృత్యులోకంతో మరణించి ఇక్కడ సమాప్తమైపోవడమా, లేకపోతే జీవించి ఉండగా మరణించి అమరలోకానికి వెళ్ళడమా? ఇది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. బాబా అన్నారు, మీరు జీవించి ఉండగానే మరజీవ జన్మలో ఉన్నారు. దేంతో మరణించారు? మృత్యులోకంతో మరణించారు. మృత్యులోకం మీకోసం ఇంకా లేదు, సమాప్తమైపోయింది. మీరు డైమండ్ ఏజ్లో వచ్చారు, మీరు ఉన్నతి కళలోకి వెళ్తున్నారు. దిగజారే కళ సమాప్తమైపోయింది. కలియుగంలో కాదు మీరు ఉంటున్నది, సంగమయుగంలో ఉంటున్నారు. అలాగే జీవిస్తూ మరణించి ఇప్పుడు అమరలోకానికి మనము వెళ్తున్నాం. అందుకని బాబా అన్నారు, ఈ మూడు కూడా కరెక్టే. జగత్కి మా మన జగత్కు రచనే వాలి. జగత్తుకు తల్లి అంటే జగత్తును రచించేవారు. ఇది తప్పనిసరిగా తండ్రి, స్వర్గ రచయిత. రచన బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. ఆ బ్రహ్మనే మాత అని అంటారు. बाप कहते हैं, मैं सूर्यवंशी चंद्रवंशी राजधानी स्थापना करता हूँ. బాబా చెప్తున్నాను, నేను సూర్యవంశం చంద్రవంశం యొక్క రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాను. నేను రావాల్సిందైతే సంగమయుగంలోనే. బాబా అంటారు, కల్పం యొక్క సంగమయుగంలో, ప్రతి సంగమయుగంలో, ప్రతి కల్పాంతం యొక్క సంగమయుగంలో నేను వస్తాను. క్లియర్గా అర్థం చేయించాలి. ప్రతి యుగం యొక్క సంగమంలో బాబా రారు, కల్పాంతం యొక్క సంగమంలో బాబా వస్తారు. తప్పనిసరిగా రావాల్సిందే సంగమయుగంలో. ఎందుకంటే కల్పం యొక్క సంగమయుగము అనగా అది కలియుగ అంతిమం, సత్యుగం యొక్క ఆది. పరివర్తన జరిగేటువంటి సమయం. మొత్తం కళల పరివర్తన, సృష్టి పరివర్తన, మహావినాశనం అనంతరం ఆత్మలన్నీ పైకి ఇంటికి వెళ్ళే సమయం. అందుకని బాబా రావాల్సిందే. మనుషులు పొరపాటు చేశారు, పేరు మార్చేశారు. సర్వవ్యాపి యొక్క జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, అందులో అడగాలి వారిని, ఎవరన్నారు అలా, ఎప్పుడన్నారు, ఎక్కడ రాసి ఉంది అని. మంచిది. గీతా భగవంతుడు ఎవరు? ఇలా చెప్పినటువంటి గీతా భగవంతుడు ఎవరు? యుగయుగంలో వస్తాను నేను, ప్రతి యుగే అని అంటారు కదా. సంగమ యుగే అనే విషయాన్ని మనం చెప్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం యుగే అని రాశారు. అసలు ఎవరలా యుగయుగంలో వస్తానని చెప్పింది? శ్రీకృష్ణుడైతే దేహధారి, వారైతే సర్వవ్యాపి కాదు. శ్రీకృష్ణుని పేరు మార్చేసి श्री कृष्ण का नाम बदल जाए तो बात आ जाती है बाप पर. శ్రీకృష్ణుని యొక్క పేరును ఒకవేళ మార్చేశారు అంటే ఇక విషయం అంతా బాబా పైనే వస్తుంది. బాబా అయితే వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడికి కూడా. శ్రీకృష్ణుడు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అంటారు, రాజయోగం నేర్పిస్తున్నాను నేను అని. సూర్యవంశీ చంద్రవంశం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి బాబా వచ్చారు. లేకపోతే 21 జన్మల వారసత్వము వారికి ఎవరిచ్చి ఉంటారు? శ్రీకృష్ణుడికి కానీ దేవీ దేవతలకు కానీ రాశారు కదా. బ్రహ్మముఖం ద్వారా బ్రాహ్మణుల రచన జరుగుతుంది అని బ్రాహ్మణులకే కూర్చోబెట్టి జ్ఞానం వినిపిస్తున్నారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇది. మరి జ్ఞానముని ఇచ్చేటువంటి వాడు తప్పనిసరిగా అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటారు కదా. ఈ జ్ఞాన సాగరుడైన బాబానే ఇవ్వగలుగుతారు. ఆ చిత్రాలు కూడా బాబా తయారు చేయించారు. ఎందుకు అంటే అర్థం చేయించడానికే. వాస్తవంగా ఇందులో రాసుకుంటూ చదువుకునేటువంటి బైహార్ట్ చేసేటువంటి విషయాలు ఏమీ లేవు. ఇవి అర్థం చేసుకోవడం చాలా సహజం.
కానీ దీనికోసం మ్యాప్స్ వలె బాబా చార్ట్స్ చిత్రాలను తయారు చేశారు. వీటితో మీ పని చాలా తేలికగా జరుగుతుంది. జగదంబకు ఎంతో మహిమ ఉంది. శివ శక్తి అని అంటారు. మరి శక్తి ఎవరి నుండి లభిస్తుంది? జగదంబకు వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అయిన బాబా నుండి. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఈ అక్షరము ఎంత బాగుంది అంటున్నారు. దీంతో బాబా మహిమను చాలా గొప్పగా చెప్పవచ్చు అంటున్నారు. అథారిటీ అంటేనే ఇక్కడ శాస్త్రాల అథారిటీ యొక్క నాలెడ్జ్ ఉంటుంది. అదైతే చాలామందికి తెలుసు. కానీ ఇక్కడ మీరు జ్ఞానం యొక్క అథారిటీతో అర్థం చేయించాలి. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తున్నారు. బ్రహ్మ ముఖ కమలం ద్వారా వేద శాస్త్రాలన్నిటి రహస్యాన్ని తెలియజేసింది పరమాత్మ శివుడు అనే విషయం చెప్పాలి. మరి ఇలాంటి సత్యాన్ని చెప్పడంలో అథారిటీ ఉండాలి. तुम बच्चों को सभी वेदों शास्त्रों का राज समझाते हैं. పిల్లలైన మనకు మొత్తం వేద శాస్త్రాల రహస్యం బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రపంచానికి తెలియదు. ధర్మశాస్త్రం అని దేన్ని అంటారు? 4 ధర్మాలని చెప్తారు కదా. అందులోనూ ముఖ్యమైనటువంటి ధర్మము దేవీ దేవతా ధర్మం. అదే ఫౌండేషన్. మర్రి చెట్టు యొక్క ఉదాహరణ ఇచ్చి చెప్తారు కదా బాబా. దానికి ఫౌండేషన్ కుళ్ళిపోతుంది, మిగతా కొమ్మలన్నీ నిలబడతాయి. ఇదొక ఉదాహరణ. ప్రపంచంలో వృక్షాలైతే చాలా ఉన్నాయి. సత్యుగంలో కూడా మొక్కలు వృక్షాలు చాలా ఉంటాయి. కాకపోతే అక్కడ అడవులు ఉండవు, తోటలు ఉంటాయి అంటున్నారు. కామ్కి చీజో లియే జంగల్ భీ హోంగే. అయితే మొత్తం తోటలు ఎలా ఉంటాయి? అవసరమైన వస్తువుల కోసం అడవులు కూడా ఉంటాయి. లకడా ఆదితో చహ్యేనా, అక్కడ కూడా కర్ర కావాలి కదా అంటున్నారు. జంగల్ మే భీ పశు పంచి బహుత్ రేతే హై. అడవుల్లో కూడా పశుపక్షులు చాలా ఉంటాయి. పరంతు వహా సబ్ చీజే అచ్చి ఫలదాయక్ హోతీ హై. కానీ అక్కడ అన్నీ కూడా చాలా మంచి ఫలదాయకంగా ఉంటాయి. పశుపక్షులు కూడా ఎంతో శోభనీయంగా ఉంటాయి. కానీ అక్కడ ఏ పశువులు పక్షులు లోపలికి వచ్చేసి చెడు చెయ్యటం అనేది ఉండదు. ఈ పశు పంచి బ్యూటీతో చహ్యేనా. మరి ఈ పశువులు పక్షులు వీటన్నిటి అందం కూడా కావాలి కదా సత్యుగంలో. అవి లేకుండా కూడా బాగోదు కదా అంటున్నారు. సృష్టి హీ సతో ప్రధాన్ హై, తో సబ్ చీజే సతో ప్రధాన్ హోగి. అక్కడ సృష్టి సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి అన్నీ సతో ప్రధానంగానే ఉంటాయి. దాని పేరే వైకుంఠం, స్వర్గం. ఇంకేం చెప్పాలి దాని గురించి? మొట్టమొదటి ముఖ్యమైన విషయం, ముందుగా మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. చిత్రాలు తయారవుతూ ఉన్నాయి. దాంట్లో రాసి ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని. ఈ అక్షరాలు మనుషులు అర్థం చేసుకోరు. అందుకే విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణల ద్వారా పాలన చేయిస్తారు. ఇది మీరు స్పష్టంగా అర్థం చేయించాలి. విష్ణుకి 4 భుజాలు ఎందుకు చూపించారు? ప్రవృత్తి మార్గం ఉంటుంది. ఆ రాబోయే ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన హక్కులు ఉంటాయి రాజ్యపాలనలో. ఇది చెప్పాలి అంటున్నారు. కోట్లల్లో కొందరే బాబా పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు, అర్థం చేయించగలుగుతున్నారు. ఎందుకంటే ఈ జ్ఞానము చాలా గొప్పది. బాబా అంటారు కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఫిర్ యే లిఖా హై, ఆశ్చర్యవత్ సునంతి కదంతి, నంబర్వార్ పురుషార్థ అనుసార్ అప్నా పద్ ప్రాప్తి కర్తే హై. మరి రాసి ఉంది కదా, ఆశ్చర్యంగా వింటారు, కథలు వర్ణిస్తారు, నంబర్ వారి పురుషార్థం అనుసారంగా వారి పదవిని పొందుతారు. అక్కడక్కడ ఈ విషయాలు రాసి ఉన్నాయి. భగవాను వాచ, ఈ అక్షరం సరిగ్గా ఉంది. భగవంతుని బయోగ్రఫీ ఇప్పుడు చెడిపేశారు. దీంతో శాస్త్రాలన్నీ ఖండితమైపోయాయి. చూడ్డానికి బాబా రోజు రోజుకి మంచి మంచి పాయింట్స్ని మురళి ద్వారా వినిపిస్తూ ఉన్నారు. కానీ ముందు నిశ్చయం ఏర్పరచుకోవాలి. భగవంతుడు జ్ఞాన సాగరుడే
నాకు ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. వారి మనుష్య సృష్టికి బీజరూపుడు. చైతన్యమైన బీజమని ఎవరిని అంటారు? శివబాబాని అంటారు. మిగతా వృక్షాలన్నిటికైతే జడమైన బీజం ఉంది. మరి చైతన్యమైన బీజము నాలెడ్జ్ వినిపిస్తూ ఉన్నారు. ఈ బీజంలో దేని నాలెడ్జ్ ఉంది? మరి తప్పకుండా ఆ వృక్షానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. మరి బాబా వచ్చి ఈ నాలెడ్జ్ అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ ద్వారా. బ్రహ్మ కుమార్ కుమారీల పేరు చాలా బాగుంది. ప్రజాపిత బ్రహ్మ యొక్క కుమార్ కుమారీలు ఎంతోమంది ఉన్నారు. ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయం ఏమీ లేదు. ఇదైతే రచన. బాబా, మమ్మ మరియు మీరు పిల్లలు మాతాపిత అని అంటారు. బాబా, మమ్మ అని, మీరే మాతాపిత అని ఇలా అందరూ అంటున్నారు. జగదంబ సరస్వతి, వారిని బ్రహ్మ యొక్క మానస పుత్రిక అంటారు. ఇవైతే ప్రాక్టికల్ విషయాలు. ఇక్కడ ప్రాక్టికల్గా వారు బీకేగా ఉన్నారు. కల్పక్రితం కూడా బ్రహ్మ ద్వారా నూతన సృష్టి రచింపబడింది. ఇప్పుడు తిరిగి బ్రహ్మ ద్వారానే రచన జరుగుతుంది. సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యము బాబాయే అర్థం చేయిస్తున్నారు. అందుకే బాబా నాలెడ్జ్ఫుల్ అంటారు. బీజంలో తప్పకుండా వృక్షం యొక్క మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. వారి రచన చైతన్యమైన మనుష్య సృష్టి. బాబా రాజయోగము నేర్పిస్తున్నారు. పరమపిత పరమాత్మ ద్వారా బ్రాహ్మణులకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. వినే సమయంలో చాలా మజా వస్తుంది, కానీ దేహాభిమానం కారణంగా ధారణ జరగదు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళారంటే ఫినిష్. అంత జ్ఞానం ఇక్కడే వదిలేస్తారు. అనేక రకాల దేహాభిమానం ఉంటుంది. ఇందులో చాలా శ్రమ చెయ్యాలి. బాబా అంటారు, నిద్రను జయించేవారిగా కండి, దేహాభిమానాన్ని వదిలిపెట్టండి, ఆత్మాభిమానిగా కండి. రాత్రి మేల్కొన్నను జ్ఞాపకం చేయండి, ఎందుకంటే మీ తలపైన జన్మజన్మాంతరాల వికర్మల బరువు చాలా ఉంది. ఆ వికర్మలు మిమ్మల్ని ధారణ చెయ్యనివ్వట్లేదు. కర్మలే అలా చేసి ఉన్నారు. అందుకే ఆత్మాభిమానిగా కాలేకపోతున్నారు. గొప్పలు మాత్రం చాలా చెప్పుకుంటూ ఉంటారు. చాలా గొప్పలు గప్పాలు రాస్తారు చార్టులో, బాబాకు పంపిస్తారు. బాబా 75% మేము బాబా స్మృతిలోనే ఉంటున్నాము, యోగం అంత చేస్తున్నాము అంటారు. కానీ బాబా అంటారు ఇంపాసిబుల్. సబ్సే ఆగే చల్నే వాలా ఖుద్ కేతా హై. శివబాబా ఏమంటారంటే అందరికంటే నెంబర్ 1 వచ్చేటువంటి ఆత్మ స్వయం చెప్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ శివబాబాని జ్ఞాపకం చేయడంలో మాయ మరిపింపజేస్తూ ఉంది అని. మరి సత్యమైన చాట్ రాయాలి. అలా బాబా సంతోషపడతారు అని చెప్పేసి మీరంత చేయకపోయినా నేను 75%, 80% ఎలా రాస్తున్నారు అంటున్నారు. బాబా అయితే చెప్పేస్తారు, పిల్లలు ఫాలో చేయండి. ఫాలో చేయకపోతే చాట్ కూడా పంపించరు. పురుషార్థం కోసము సమయం లభించి ఉంది. ఈ ధారణ చెయ్యటము ఇదేమి చిన్నమ్మింటికి వెళ్ళినంత సులువు కాదు అంటున్నారు. బాబా ముందుగానే చెప్పేశారు, దేవీ దేవతా ధర్మము ఉంటుంది. మరి ఇందులో అలసిపోకూడదు. కొందరికి అర్థం చేసుకోవడంలో సమయం పడుతుంది. ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాబా చెప్పారు కదా, దేవీ దేవతా ధర్మము ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. మళ్ళీ తిరిగి దాన్ని తీసుకురావాలి. ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయినటువంటి దేవతా ధర్మం ఆత్మలని మళ్ళీ ఇందులోకి తీసుకురావాలి అంటే సమయం పడుతుంది. ఇంతకుముందు అయితే అసలు ఎవరు వచ్చేదే కాదు. ఇప్పుడైతే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. జర్మనీ యొక్క ప్రిన్స్ మొదలైనటువంటి వారు అసలు బయటికే రారు. నేపాల్ కింగ్ కూడా ఉంటాడు. అతను కూడా అసలు ఎప్పుడూ రైలునే చూడలేదు అంటున్నారు. తన హద్దు నుండి బయటికి వెళ్ళే ఆదేశమే వారికి ఉండదు. పోప్ కూడా ఎప్పుడూ బయటికి రారు. ఇప్పుడు ఈ మధ్య వస్తున్నారు. आएंगे सब, क्योंकि ये भारत सभी धर्मों वालों का बहुत बड़े ते बड़ा तीर्थ है. కానీ తప్పనిసరిగా వాళ్ళందరూ బయటికి వస్తారు అంటున్నారు. ఒకరోజు అందరూ ఈ భారత భూమిలో అడుగు పెడతారు.
ఎందుకంటే భారతదేశం అన్ని ధర్మాల వారికి చాలా గొప్పలోకెల్లా గొప్ప తీర్థస్థానం. ఇప్పటి వరకు వారి ధర్మస్థాపకుడు ఎక్కడ జన్మ తీసుకున్నారో అదే వారి యొక్క పుణ్యతీర్థము అని భావించారు. కానీ ఇప్పుడు అన్ని ధర్మాల వారు ధర్మస్థాపకులు కూడా ఎవరి వైపు అయితే ఇషారా చేశారో, ఎవరినైతే వారికి గుర్తు చేయించారో ఆ భగవంతుని అవతరణ భూమి, ఆ భగవంతుని యొక్క జన్మస్థానమైనటువంటి ఈ భారతావనిలో అడుగు పెట్టాలి మేము అని తప్పకుండా వస్తారు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్ జోరుగా నడుస్తుంది అంటున్నారు. తుమ్కో సబ్ ధర్మ వాళ్ళంకో బతలానా హే, ఈ కార్యం చేయాల్సింది మీరే అంటున్నారు బాబా. మీరు అన్ని మతాల వారికి, అన్ని ధర్మాల వారికి అర్థం చేయించాలి, అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలి. జ్ఞాన్ ఫిర్ భీ వహీ ఉఠాయేంగే జో దేవీ దేవతా ధర్మ వాలే కన్వర్ట్ హో గయే హే. ఎవరైతే దేవీ దేవతా ధర్మమాత్మలు కన్వర్ట్ అయిపోయారో వారే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇందులో కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఇస్మే సమజ్ చాహియే, దీనికి వివేకం కావాలి అర్థం చేసుకోవడానికి. ఒకవేళ అర్థం చేసుకుంటే శంఖధ్వని తప్పనిసరిగా చేస్తారు. మేము బ్రాహ్మణులము, గీతను ఎలా అయినా వినిపించాల్సిందే అనుకుంటారు. ఇది చాలా సహజం. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత, వారి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది, అందరికీ హక్కు ఉంది. తన ఇంటికి ముక్తిధామానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా చెప్తున్నారు బాబా, ముక్తి హక్కు మాత్రమే కాదు, ముక్తి జీవన్ముక్తి యొక్క హక్కు ఉంది అందరికీ. జీవన్ముక్తి కూడా అందరికీ లభిస్తుంది. జీవన బంధనం నుండి ముక్తులుగా ఈ శాంతిలోకి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ శాంతి నుండి క్రిందకు వస్తారో మొదటిసారి ఫస్ట్ జన్మలో జీవనముక్తిని అనుభవం చేస్తారు. కానీ అందరూ సత్యుగం యొక్క జీవన్ముక్తిలోకి మాత్రం రాలేరు. సత్యయుగంలో జీవన్ముక్తులుగా దేవీ దేవతలు ఉండేవారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొద్ది సుఖం తక్కువగా చూస్తారు, తక్కువ దుఃఖాన్ని పొందుతారు, కానీ జీవన్ముక్తిని అనుభవం చేస్తారు. ఇది కూడా లెక్క ఖాతా ఉంది. ఇప్పుడైతే అన్నింటికంటే పేదగా భారతదేశము తయారైంది. ఇదే మళ్ళీ అన్నింటికంటే ఉన్నతంగా అవుతుంది. బాబా చెప్తున్నారు, ఈ దేవీ దేవతా ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఇది తయారవుతున్నటువంటి డ్రామా. అందరూ తమ తమ సమయానికి వచ్చి పాత్రను వహిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదరే హెవెన్ స్థాపన చేస్తున్నారు, ఇంకెవరు చేయలేరు. క్రైస్టుకు 3000 సంవత్సరాల పూర్వము హెవెన్ ఉండేది అని చెప్తారు. అది నూతన ప్రపంచం. క్రైస్ట్ ఏమి అక్కడ రాడు. వారైతే వారి సమయానికి మళ్ళీ వచ్చి ధర్మస్థాపన చేస్తారు. వారి పాత్రను వారు రిపీట్ చేస్తారు. ఇవన్నీ మీ బుద్ధిలో ఉండాలి. శ్రీమతం పైన నడవాలి. అందరి బుద్ధి ఒకే విధంగా లేదు. శ్రీమతం పైన నడిచే ధైర్యం కూడా ఉండాలి. శివబాబా ఏది తినిపిస్తే, ఏది తొడిగిస్తే, ఎక్కడ ఉంచితే అలా శ్రీమతాన్ని, అలా బాబా ఆజ్ఞ అనుసారంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. బ్రహ్మ మరియు జగతంబ ద్వారా బాబా ఏదైతే మనకి వినిపిస్తారో, ఆజ్ఞాపిస్తారో, ఎక్కడ ఉండాలి అని చెప్తారో, ఏది తొడగాలి, ఎలా ఉండాలి, ఇవన్నింటినీ శ్రీమతం అంటూ శిరస వహించాలి. బ్రహ్మ ద్వారాయే అన్నీ చేస్తారు కదా శివబాబా. ఇద్దరూ కంబైన్డ్గా ఉన్నారు. బ్రహ్మ ద్వారానే కర్తవ్యం నిర్వర్తిస్తారు. శరీరాలైతే ఇద్దరివి ఒకటే కదా. కొందరివి కంబైన్డ్ శరీరాన్ని చూశారు బాబా. సోల్ వేరువేరుగా ఉంటుంది, కానీ శరీరం ఇద్దరూ ఒకటే వాడుకుంటూ ఉంటారు. అంటే కొన్ని భాగాలన్నీ కూడా అటాచ్ అయిపోయి ఉంటాయి. సోల్తో దోనోకి అలగ్ అలగ్ హో గయి. ఆత్మలైతే ఇద్దరివి వేరువేరుగా ఉంటాయి. ఒకటే శరీరం కానీ ఇద్దరి ఆత్మలు ఉంటాయి. అలాగే ఈ బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశించారు. వారైతే నాలెడ్జ్ఫుల్. ఎవరి ద్వారా నాలెడ్జ్ ఇస్తున్నారు? శ్రీకృష్ణుని చిత్రమైతే వేరు. శివబాబా జ్ఞానం ఇవ్వడానికి బ్రహ్మ కావాలి. ప్రాక్టికల్గా మీరు బ్రహ్మ కుమారీలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎలాంటి అంధశ్రద్ధ విషయం లేదు.
మీరంతా భగవంతుడు చదివిస్తూ ఉంటే దత్తత తీసుకోబడినటువంటి పిల్లలు కల్పకృతం కూడా అడాప్ట్ అయ్యారు. వారే ఇప్పుడు వస్తున్నారు. బయట ఆఫీస్లో అయితే ఎవరు కూడా అలా మేము బీకే అని చెప్పరు, గుప్తంగా ఉంటారు. శివబాబా యొక్క సంతానం మీరందరూ. మిగతా రచన నూతన సృష్టి యొక్క రచన ఉంది. పాతది కొత్తదిగా తయారవుతుంది. ఆత్మలో తుప్పు చేరడంతో పాతబడిపోయింది. బంగారంలోనే కల్తీ చేరుతుంది. అప్పుడు అది అసత్యంగా అయిపోతుంది. ఆత్మ అసత్యంగా ఉంటే శరీరం కూడా అసత్యంగా మారిపోతుంది. ఇంకా సత్యంగా తయారు చేసేవారు ఎవరైనా కావాలి. అసత్యమైన వస్తువును అంటే కల్తీ కలిసినటువంటి బంగారాన్ని నిప్పులో వేస్తారు. అగ్నిలో వేయడంతో అది మళ్ళీ ప్యూర్గా మారుతుంది. ఇక్కడ కూడా ఆత్మను యోగ అగ్నితో పవిత్రంగా తయారు చేసుకోవాలి. మరి ఎంత పెద్ద వినాశనం జరుగుతుంది. ఈ పండగలు ఇవన్నీ కూడా భారతదేశంలోనే జరుపుతారు. ఇవి ఎవరికి జ్ఞాపకార్థంగా జరుపుతున్నారు, ఎప్పటి నుండి జరుపుతున్నారు అనేది తెలుసుకోవట్లేదు. కొందరు జ్ఞానము చాలా తక్కువగా తీసుకుంటారు. అంతిమంలో ఎప్పటికో వచ్చి రాజ్యం చేస్తారు. దాంతో ఏం లభిస్తుంది? చాలా కొద్దిపాటి సుఖంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దుఃఖం అయితే నెమ్మదిగా మొదలవుతుంది. అందుకే మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ఎంతమంది కొత్త పిల్లలు చాలా తీక్షణంగా పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. పాత వాళ్ళు అటెన్షనే ఇవ్వట్లేదు. దేహాభిమానం చాలా ఉంది. సర్వీస్ చేసే పిల్లలే బాబా హృదయం పైకి ఎక్కుతారు. బాబా లోపల నుండి ప్రేమ అయితే మంచి పిల్లలకే చేస్తారు కదా. కొందరు బయటికి చాలా మంచిగా ఉంటారు, లోపల చాలా చెడ్డగా ఉంటారు. కొందరు సర్వీసే చెయ్యరు, గుడ్డివారికి చేతికర్రగానే మారరు. ఇప్పుడైతే మరణిస్తూ జీవించేటువంటి ప్రశ్న ఉంది. అమరపురిలో మీరు ఉన్నత పదవిని పొందాలి. తెలిసిపోతుంది ఎవరెవరు కల్పకృతం పురుషార్థం చేశారో వారే ఉన్నత పదవిని పొందుతారు అని. ఇదంతా కనబడుతుంది అంటున్నారు. ఎంతెంత ఆత్మాభిమానిగా అవుతారో అంత సురక్షితంగా మీరు ఉండగలుగుతారు, అంత మీకు రక్షణ లభిస్తుంది అంటున్నారు. దేహ అభిమానము మిమ్మల్ని ఓడిస్తుంది, ఒంటరిగా చేస్తుంది దేహాభిమానం. బాబా అంటారు శ్రీమతం పైన నడవండి, ఆత్మిక సేవ చేయండి. అప్పుడు ఎంత మంచి స్థితి ఏర్పడుతుందో చూడండి. బాబా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. చిత్రాలు తీసుకోండి, చిత్రాల సహాయంతో అర్థం చేయించడం ఈజీ అవుతుంది. బ్రహ్మ కుమారులుగా అయితే అందరూ ఉన్నారు. శివబాబా అయితే పెద్ద తండ్రి. ఇంకా మిగతాదంతా నూతన సృష్టి రచన జరుగుతుంది. గాయనం చేశారు కదా, మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అని. మరి సిక్ ధర్మంలో భగవంతుని మహిమను చాలా కరెక్ట్గా మంచి పదాలలో గురునానక్ చేశారు అంటున్నారు. అంటే మనుషుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతునికి క్షణకాలం కూడా పట్టలేదు అని అంటారు. జప్ సాహెబ్ అని అంటారు వారు. అంటే సాహెబ్ యజమానిని జపం చేయండి, వారి స్మరణలోనే ఉండండి, అప్పుడు సుఖం లభిస్తుంది అని చెప్తారు. ఇదైతే సారము. సత్యమైన సాహెబ్ను జ్ఞాపకం చేస్తే సుఖం పొందుతారు, అనగా వారసత్వాన్ని పొందుతారు. బాబా చెప్తున్నారు ఏకోంకారం చెప్తారు. ఆత్మకైతే మృత్యువు రాదు, ఆత్మను మృత్యువు తినేదు. ఆత్మ మేలీ హోతీ హే, ఆత్మ కేవలం మురికిగా అవుతుంది అంతే తప్ప ఆత్మ వినాశనం పొందదు. అందుకే అకాలమూర్తి అని ఆత్మని అంటారు. బాబా అర్థం చేసిన నేను అకాలమూర్తుణ్ణి. మరి ఆత్మలన్నీ కూడా అవినాశిగా ఉన్నాయి. కాకపోతే ఆత్మలేమో పునర్జన్మల్లోకి వస్తాయి. నేనైతే ఏకరసంగా ఉంటాను అంటున్నారు. బాబా క్లియర్గా తెలియజేస్తున్నారు, నేను జ్ఞాన సాగరుణ్ణి, రూప్ బసంత్గా ఉన్నాను, అంటే జ్ఞాన యోగ స్వరూపునిగా ఉన్నాను. ఈ విషయాలు మంచిగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. గుడ్డివారికి చేతికర్రగా అవ్వాలి, ప్రాణదానమునివ్వాలి. ఆ తర్వాత అకాల మృత్యు అనేదే ఇంకా రాదు. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు. ఇవన్నీ ఆత్మాభిమానిగా అయ్యేటువంటి ప్రాక్టీస్ చెయ్యటం వలన జరిగేటువంటి ఫలితం. మరి బాబా ఈరోజు బాగా ఆత్మాభిమానిగా అయ్యేటువంటి ప్రాక్టీస్ చేయమంటున్నారు. అప్పుడే మనకి రక్షణ ఉంది, అప్పుడే మన విజయం ఉంది. అచ్చా.
मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, శ్రీమతం అనుసారంగా ఆత్మిక సేవ చేయాలి, అందులకు చేతికర్రగా మారాలి, శంఖధ్వని తప్పనిసరిగా చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా అవ్వటానికి స్మృతి యొక్క చార్ట్ని పెట్టుకోవాలి, రాత్రి మేల్కొని ప్రత్యేకంగా బాబాని జ్ఞాపకం చేయాలి, బాబా స్మృతిలో అలసిపోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా సేవ విషయం చెప్తున్నారు. శంఖధ్వని చేయండి, ఆత్మిక సేవ చేయండి, గుడ్డివారికి చేతికర్రగా దారి చూపించండి అని. సెకండ్ పాయింట్లో ఆత్మాభిమానిగా అవ్వండి, చాట్ పెట్టుకోండి, అమృతవేళ లేవండి, స్పెషల్గా బాబా స్మృతిలో కూర్చోండి అంటున్నారు. వరదాన్, సదా అప్నీ శ్రేష్ఠ శాన్ మే రహ, परेशानियों को मिटाने वाले मास्टर सर्वशक्तिवान भव. సదా తన శ్రేష్టమైన హోదాలో ఉంటూ చింతలన్నింటినీ తొలగించుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. తన శ్రేష్టమైన నశాలో హోదాలో ఉంటూ చింతలన్నింటినీ తొలగించుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సదా ఈ వరదానం గుర్తుండాలి. నేను నా శ్రేష్టమైన షాన్లో ఉండేటువంటి వాడను, ఇతరుల చింతలను కూడా తొలగించేటువంటి మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను బలహీనుడను కాను, శ్రేష్టమైన హోదా యొక్క సింహాసన అధికారిని. ఎవరైతే అకాల సింహాసన అధికారిగా ఉంటారో, బాబా హృదయ సింహాసనాధికారిగా తన శ్రేష్టమైన హోదాలో ఉండేటువంటి వారిగా ఉంటారో, వారెప్పుడూ స్వప్నంలో కూడా చింతించరు. ఏ విషయంలో అయినా చింత కలిగినా వారు తన శ్రేష్టమైన నశాలో శ్రేష్టమైన స్వమానం అనే సీట్లోనే ఉంటారు. తన శ్రేష్టమైన హోదా, బాబా ఏదైతే స్థితి మనకిచ్చారో, బాబా మనల్ని ఏ దృష్టితో చూస్తారో ఆ ఉన్నతమైనటువంటి స్థితి అనే సీట్లోనే వారు ఉంటారు. స్లోగన్, సదా అప్నే స్వమాన్ మే రహో తో సర్వకా మాన్ మిల్తా రహేగా. సదా తన స్వమానంలో ఉండండి, అప్పుడు సర్వుల గౌరవం మీకు లభిస్తూ ఉంటుంది. స్వమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం ఉంటే సర్వుల నుండి రెస్పెక్ట్ మనకి లభిస్తుంది. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఓం శాంతి.